అంటే అంతటి మహత్యము కలిగినటువంటి గొప్ప దేవుడు మనము నమ్మినటువంటి యేసు ప్రభువారు. నిజంగా ఆయన రూపము, ఆయన తేజస్సు, ఆయన బలము సామాన్యమైనది కాదు. ఆయన కోటాది కోట్ల దూతల ద్వారా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతింపబడుచున్న మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరు చెప్పండి? రావట్లేదా? అసలు ఇక్కడ పెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. సౌండ్ అక్కడ పెంచుకోండి, పెంచుకున్నారా సౌండ్? దేవునికి మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా చెప్పండి కూడదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ప్రభునందు దేవుని పిల్లలారా, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవుడు. అంటే అంతటి మహోన్నతమైన, మరి చూడండి అమ్మ, ఇటు చూడండి అమ్మ, పక్కకు చూడకండి, ఇలా చూడండి, పక్కకు చూడకండి, ఇలా చూడాలి. అంటే మనం నమ్మినటువంటి ప్రభువు సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక మహాగణమైనటువంటి గొప్ప దేవుడు, సర్వోన్నతమైనటువంటి గొప్ప దేవుడు. అంతటి మహత్యము కలిగినటువంటి గొప్పవాడు ఈ లోకానికి రావలసి వచ్చింది. ఈ లోకానికి రావలసి వచ్చింది. ఆయన తేజస్సు వేరు, ఆయన రూపం వేరు, ఆయనకున్న బలం వేరు, ఆయన పరాక్రమం వేరు, ఆయన తేజస్సు వేరు, ఆయన మహిమ వేరు. అంతటి భీకరుడైనటువంటి బలమైనటువంటి మహోన్నతమైనటువంటి పరాక్రమము గల దేవుడు. అయితే ఈ భూమి మీద మనిషి పాపము చేస్తూ మార్గమేంటో సత్యమేంటో తెలియక ఈ భూమి మీద మనిషి నశించిపోచున్న కాలంలో, కూర్చో, నశించిపోచున్న కాలంలో ఈ మానవ ప్రపంచాన్ని రక్షించడానికి యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే తగ్గించుకున్నారు. ఏం చేశారు? వినండి, బాగా వినండి. తగ్గించుకున్నారు. ఆమె వాక్య వినట్లా చేయబెట్టుకుని ఉంది ఆమె పక్కన. ఆమె ఇప్పుడు కూడా ఆమెకి మాట వినిపించట్లా. అమ్మ నువ్వేనమ్మా, ఏమ్మా వినిపించట్లా, వాక్యం తల్లి ఇట్లా పెట్టుకున్నావు, ఏమి వినట్లా. అట్లా ఇంటి దగ్గర కూర్చుంటే బెస్ట్ కదా, ఎందుకు రావాలి చర్చికి? ఇంటి దగ్గర కూర్చుంటే అయిపోద్ది. ఇక్కడ చూడండి తల్లుడు, అసలు ఇంతగా చెప్తున్నా ఆమెకు మాట కూడా వినిపించట్లా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే బాడీ ఎక్కడ ఉంటుంది, మైండ్ అంతా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. దయచేసి వినండి దయచేసి వినండి తల్లులు, సమయం అంతా వేస్ట్ అయిపోతుంది, మీరే వేస్ట్ చేసేస్తున్నారు. పాపం మరి ఏస్తన్న గారు 1 గంట 10 నిమిషాలు కానీ చెప్పమని వాడు చాలా చక్కగా టైం ఇచ్చారు. వినండి, దయచేసి వినండి. వాక్యం కొరకే కదా ఈరోజు ప్రార్థన అంతా కూడా. వాక్యాన్ని వింటే మీరు బాగుపడతారు, తర్వాత మీరు ప్రార్థన చేసిన దేవుడు వింటారు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, మానవుణ్ణి రక్షించడానికి వచ్చినటువంటి ఆ దేవుడు తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన మానవ యొక్క రూపాన్ని దాల్చుకున్నాడు. ఏం చెప్పండి? మానవ శరీరాన్ని దాల్చుకున్నాడు. ఈ భూమి మీదకి ఆయన మానవునిగా తగ్గించుకుని ఒక కన్యక గర్భాన యేసుక్రీస్తు వారు జన్మించి ఈ లోకానికి వచ్చి వేశాడు. అయితే మీ అందరికీ చెప్పే మాట, ఈ భూమి మీద మానవుని రక్షించడానికి వచ్చినటువంటి ఆ ప్రభువు యుద్ధము చేయాలి. ఏం చేయాలా? యుద్ధము చేయాలి. ఏమి యుద్ధం చేయాలా? మానవునితో ఎప్పుడు సాతాను యుద్ధం చేస్తూ ఉన్నాడు. పాపము అనబడే యుద్ధం, శాపము అనబడే యుద్ధం, దోషము అనబడే యుద్ధం, రోగాలు అనబడే యుద్ధం, అవమానాలు అనబడే యుద్ధం. సాతాను నీతో యుద్ధము చేస్తూనే ఉన్నాడు. నిన్ను ఏదో విధంగా నీ కుటుంబాన్ని పతనం చేస్తూనే ఉన్నాడు. నీవు దేవుని దగ్గరికి వెళ్ళకుండా, ఆయన సన్నిధిని అనుభవించకుండా, ఆయన రాజ్యానికి సిద్ధపరచుకోకుండా నిన్ను ఏదో విధంగా నిన్ను పతనం చేస్తూ ఉన్నాడు సైతాను. పతనం చేస్తూ ఉన్నాడు సైతాను. అయితే పాపం వలన వచ్చు జీతము మరణం. ఈ పాపము వలన వచ్చు జీతం మరణమైతే ఆ మరణం అనేది సామాన్యమైనది కాదు, చాలా భయంకరమైనది. నరకంలోకి వెళ్ళిపోతాడు మనిషి. దుష్టులు, దేవుని మరచు జనులంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? చెప్పాలి గట్టిగా. ఎక్కడికి వెళ్ళిపోతారు? గట్టిగా చెప్పాలి. పాతాళమునకు వెళ్ళిపోతారు. మనిషి జీవితంలో
మనిషి చేసిన పాపాన్ని బట్టి ఆ పాపం వలన మనిషి మరణించాలా, నరకానికి వెళ్ళిపోవాలా. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యుద్ధము చేయడానికి వచ్చాడు. దేంతో యుద్ధము చేస్తున్నాడు అని అంటే పాపముతో యుద్ధము చేస్తూ ఉన్నాడు. దేంతో? గట్టి చెప్పాలి. పాపముతో యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఈ పాపముతో యుద్ధము చేసేటువంటి ఆయన మనిషికి యొక్క పాప క్షమాపణ ఇవ్వడానికి, ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మనిషిలో ఉన్న ఆ పాపము తీసివేయుట ఎడ్ల రక్తము కానీ మేకల రక్తము కానీ ఇవన్నీ కూడా మనిషి పాపాలను తీసివేయుట అసాధ్యం. అసాధ్యమైనటువంటి కాలములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మానవుడు కలిగి ఉన్న ఆ పాపాలు పోవడానికి యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఒకటి ఈ లోకానికి రావడం విషయంలో తగ్గించుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? నంబర్ 1, ఈ లోకానికి వచ్చే విషయంలో తగ్గించుకున్నాడు. అలాగే 3.5 సంవత్సరం తన సేవ జీవితంలో ఆయన ఉండే స్థలాలు కానీ ఆయన సంచరించిన ప్రాంతాలు కానీ ఆయన జీవితంలో చాలా తగ్గించుకున్నాడు. మూడవదిగా మీకు చెప్పే మాట ఏంటంటే, పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఆయన చక్కగా మాట్లాడిన మాట మరలా చదువుకుందాం. మనం ఒకసారి చదువుకుందాం. 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. తాను తగ్గించుకున్నాడు. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడంట. ఏ రూపము? గట్టిగా చెప్పాలి. దాసుని స్వరూపము ధరించుకొని తాను రిక్తినుగా చేసుకొని సిలువ మరణము పొందునంతగా తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఏం చేశాడు? తాను తగ్గించుకున్నాడు. ఒక విషయం బాగా గమనించండి దేవుని పిల్లలారా, తాను తగ్గించుకున్నాడు అంటే ఎలా తగ్గించుకున్నాడు అనంటే, ఆయన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు. ఏ నేరము చెయ్యని ఆయన, ఏ తప్పు చెయ్యని ఆయన. ఆ పాప చూడమ్మా, ముసలామే, ఇద్దరు ఆ పాప. ఆడుకోండి, పిల్లలతో ఆడుకోండి, మీరిద్దరు ఆడుకోండి అమ్మా. అవ్వ ముసలవ్వ ఆడుకో, పరలోకం నీదేలే, నరకానికి పోతావు నువ్వు, పరలోకానికి ఏం పోవు. ఇటు చూడమ్మా తల్లి, ఇది ఆడుకునే స్థలం కాదు కదా. చేతులు పైకెత్తండి. మా పోయేదట్టు త్వరగా వెళ్ళిపోమ్మా. పోయేదట్లయితే గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూడండి, జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు ఏం చేశారంటే తాను తగ్గించుకున్నాడు. అంటే మనుషుల చేతికి అప్పగింపబడ్డాడు. ఏ నేరము చెయ్యని ఆయన, ఏ తప్పు చెయ్యని ఆయన ఏం చేశారంటే ఆయనను బంధించి ఆయనకు 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఎన్ని దెబ్బలు? 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై, దేవుడై ఉండి ఒక మనుషుల చేతికి అప్పగించబడి యేసు ప్రభు వారు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఇదంతా ఎవరి కోసం చేశారు అనంటే కేవలం ఈ భూమి మీద ఉన్న మానవుని కోసమే. ఎవరి కోసం? ఇక్కడ కూర్చున్న నీ కోసం, నా కోసం, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవుల కోసం ఆయన ఏం చేయబడ్డారంటే రక్తము కార్చారు, కొట్టబడ్డాడు. తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు, చేతులకు మేకులు కొట్టించుకున్నారు, పాదాలకు మేకులు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన భయంకరంగా హింసింపబడ్డాడు. అంటే తగ్గించుకున్నాడు.
కొడుతూ ఉంటే కొట్టలేదు. భక్తులు అంటారు, కొట్టినాను మరలా వారిని కొట్టాడాయేను. కొట్టినా మరలా కొట్టలేదు. తిట్టినాను మరలా వారిని తిట్టాడాయేను. తిట్టినా మరలా అని తిట్టలేదు. గమనించే మాట, ఆయన ఎంత హింసను పొందాడంటే, ఎంత తగ్గించుకున్నారంటే, ఒక వ్యక్తి కొడుతూ ఉంటే, ఒక వ్యక్తి హింసిస్తుంటే కూడా ఆయన ఏం చేయబడ్డాడంటే తగ్గించుకున్నాడు. ఈ ప్రపంచానికి ఆయన మాదిరి చూపించాడు. అంటే భయంకరంగా ఆయన హింస పొందాడు. కేవలం ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే ఇంత వేదనను పొందాడు. ప్రభునందు దేవుని పిల్లలారా, ఇంత వేదన పొందడానికి గల కారణం మనమే. ఈ లోకమే ఈ హింసను పొందడానికి గల కారణం, యేసు ప్రభువును సిలువ వేయబడడానికి కారణం మనమే. కానీ ఈరోజు మన జీవితంలో ఇంకా మార్పు లేని వారిగా ఉన్నాం, మారు మనస్సు పొందని వారిగా ఉన్నాం. ఇదంతా ఎవరి కోసం చేస్తారంటే మన కోసమే. ఆయన పొందినటువంటి హింస సామాన్యమైనది కాదు. నిజంగా ఆయన ఒక మానవుల చేతికి అప్పగించబడి ఒక మనుష్యునిగా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయనను అంతగా హింసించి బాధించినప్పటికీ తగ్గించుకున్నారు. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని నమ్మిన వారిగా ఈరోజు మీరు ఎలా ఉన్నారు? మీ జీవితం ఎలాగుంది? మీ ప్రవర్తన ఎలాగుంది? యేసు ప్రభువు వారు ఏం చెప్పారంటే, తాను తగ్గించుకున్నవాడు, చెప్పండి అమ్మా, ఏం చేయబడతాడు? చెప్పండి తల్లులు, ఏం చేయబడతారు? గట్టిగా. తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అందుకే యేసు ప్రభువారు తాను తగ్గించుకున్నందుకు ఎంత గొప్ప నామమైంది. అన్ని నామముల కంటే పరలోకంలో కానీ భూలోకంలో కానీ. ఆ పిల్లోడు ఎవరమ్మా? కూర్చోబెట్టండి. ఆ పిల్లోడిని తిరుగుతున్నాడు, ఎందుకు వాడు? కూర్చోబెట్టండి, గమనించాలి. అంటే పరలోకంలో కానీ భూలోకంలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు అన్ని నామముల కంటే పై అయిన నామం ఆయనకు అనుగ్రహించబడింది. నిజంగా ఈరోజు మనము నమ్మిన దేవుడు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన లాంటి వ్యక్తి పరలోకంలో లేడు, ఆయన లాంటి వ్యక్తి భూలోకంలో లేడు, ఆయన లాంటి వ్యక్తి పాతాళ కిందున్న లోకంలో కూడా లేడు. అంటే మనము నమ్మినటువంటి దేవుడు, మనము నమ్మినటువంటి ఆ ప్రభువు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. కానీ ఆయన తాను తగ్గించుకొనేను అనబడి అంశాన్ని వింటున్న వారులారా, తగ్గించుకొనేను అనే వాక్యం వింటున్న వారులారా, ఆయన తగ్గించుకొని ఆయన నామాన్ని గొప్ప చేసుకున్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవులలో తగ్గించుకునే స్వభావం ఉందా? ఈరోజు చాలామందికి తగ్గించుకునే స్వభావం లేదు. ఒక పాట ఇవ్వలేదనుకోండి మీలో ఎవరికైనా, నాకు పాట ఇవ్వాలా అని గొడవ. అవునా? సరేలే, నాకంటే ఒకరు ముందు పాడారు, పర్లేదులే అని తగ్గించుకునే స్వభావం లేదు. ప్రార్థన నాకు ఇవ్వాలా? ఏమి ఇవ్వలేదు? చెప్పండి అమ్మా. ప్రార్థన నాకు ఇవ్వాలా? వాళ్ళే మేము ప్రార్థన చేసేకి రాదా? మాకు రాదా? మా ప్రార్థన దేవుడు వినడా? తగ్గించుకునే గుణం ఉందా? చెప్పండి. లేదు. అంటే సనగడం, గొనగడం, బాధపడడం, నాకు అది లేదు, ఇది లేదు, నాకు అట్లా ఇట్లా. అంటే ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావనంటే బహుశా నీ జీవితంలో యేసు ప్రభు అంటే నీకేంటో తెలియదు. ఏం చేయదు? యేసు ప్రభు అంటేనే నీకు తెలియదు. అంటే ఊరికే ప్రభుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్ళిపోయాం, ఏదో రోజు ఉపవాస ప్రార్థన, కర్నూలు నుంచి పాస్టర్ గారు వస్తున్నారంటే, బీతాండ్రపాన్ నుంచి క్రిస్టఫర్ సార్ వస్తున్నారంటే పోయేసి వద్దాం అన్నా, అంతే. కానీ మన జీవితంలో మనము పొందుకోవలసినటువంటివి నిజంగా ప్రభువు ఏం చేశారంటే నేర్పించారు. నడువవలసిన మాదిరి నడచి చూపి
చెప్పవలసిన బోధలు చెప్పివేసి, అంటే నడవవలసిన మాదిరిని నడిచి చూపించారు, చెప్పవలసిన బోధలను చెప్పివేశారు. అంటే ఆయన మనకి ఏం చెప్పాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో ఆయన ఏం చేశారంటే ప్రతిదీ కూడా మనకు బోధించవలసింది ఆయన బోధించారు. నడవవలసిన మాదిరిని నడిపి చూపించారు. ఈరోజు క్రైస్తవ్యులుగా ఉన్న మనం ఎవరి అడుగు జాడల్లో నడవాలా? చెప్పండి అమ్మా, ఎవరి అడుగు జాడల్లో నడవాలా? చెప్పాలి. క్రీస్తు అడుగు జాడల్లో మనం పోవాలా. అంటే ఇరుకు మార్గములో ప్రవేశించాలి, విశాల మార్గములో వెళ్ళకూడదు. విశాల మార్గం ఎక్కడికి వెళ్ళిపోతుంది? చెప్పాలి, అది నరకానికి వెళ్ళిపోతుంది. అంటే విశాల మార్గములో ప్రయాణము చేసేవారు ఎక్కువగా, ఇరుకు మార్గములో ప్రయాణం చేసేవారు కొందరే ఉంటారు. అంటే మనం ప్రభు మార్గములో మనం నడవాలా. మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట తీరు కలిగి ఉండాలో, ఎలా అలంకరణ చేసుకోవాలో, ఎలా మాట్లాడితే క్షేమం, ఎలా మాట్లాడితే మంచిది, ఎలా బ్రతికితే మంచిది అని చెప్పి మనకు దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో అన్నీ వ్రాయించి చూపించారు. కానీ మనం ఏం చేయమంటే అవన్నిటిని మనము అవగాహనలోకి తీసుకోం. ఏం చేయము? చెప్పండి అమ్మా. అవగాహనలోకి తీసుకెళ్ళాం. అంటే మనము నడవవలసిన మాదిరిని నడిపి చూపించినప్పుడు ఆయన త్రోవలో మనం నడవాలి. ఎందుకనంటే ఈరోజు మనిషి తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. ఎవరికి ఇష్టమైన త్రోవ? చెప్పండి అమ్మా. తనకిష్టమైన త్రోవకు, తనకిష్టమైన త్రోవ. ఒకరోజు ఒక సభ జరుగుతుంది. ఒక సభలో ఒక భార్య చివరిలో ప్రార్థన చేసుకున్నప్పుడు తన భర్తను తీసుకొచ్చింది భార్య. ప్రార్థన చేసే సమయంలో ఆ భార్య ఏమంటుందంటే, అయ్యా నా భర్త ఒక భయంకరమైన తాగుబోతు, చర్చికి వెళ్తాడు, చర్చిలో సంఘ పెద్ద. నా భర్త ఏంటంట? చర్చిలో తాగుతాడంట, సంఘ పెద్ద అంట. ఆమె అడిగిందంట, కాదయ్యా నువ్వు సంఘ పెద్దవి కదా, నువ్వు తాగితే ఎలాగంటే నా ఇష్టం. ఏంటంట? నా ఇష్టం. అంటే నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటా. అంటే దేవుని సన్నిధిలో ఉన్నావు కదయ్యా, అంటే నా ఇష్టం. ఏంటి? నా ఇష్టం అని చెప్పేసి నా దగ్గర తీసుకొచ్చా. నేను అడిగా, ఏం నాయనా నువ్వు తాగుతున్నావంటే, తాగుతున్నా సార్. అంటే తాగకూడదు కదా. మాట్లాడుతున్నారు ఎవరమ్మా? దయచేసి మాట్లాడకండి అమ్మా, మాట్లాడకండి. చేతులు పైకెత్తండి ఒకసారి, అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు తాగుతున్నా సార్. నేను చెప్పా, నాయన తాగొద్దు, నువ్వు చర్చిలో ఒక సంఘ పెద్దగా ఉన్నావు, నువ్వు 10 మందికి ఎలాగ ఉండాలా? మాదిరిగా ఉండాలా అని చెప్పేసి అన్నాను. సార్ నేను తాగేది విడిచిపెట్టలేను సార్, నా వల్ల కాదు అని అన్నాడు. ఏంటంట? నా వల్ల కాదు అని అన్నాడు. సరే నీ ఇష్టం, చెప్పగలిగింది మేము చెప్తాం. ఎందుకనంటే చెడిపోతున్న నీ కోసమే, పాడైపోయిన నీ కోసమే యేసయ్య చనిపోయాడు, రక్తం కార్చాడు. ఆయన మరణము చూసైనా, ఆయన త్యాగము చూసైనా, ఆయన హింసను చూసైనా మారాలని నీకు అనిపించలేదా అని అడిగాను. మారాలనిపించలేదా అని గట్టిగా మాట్లాడడం జరిగింది. మరలా రెండవ రోజు ఏం చేశాడంటే, రెండో రోజు కార్యక్రమం ఉంటే చివరిలో వచ్చి నా కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడితే, పైకి లేయి నాయనా, నువ్వు నా కాళ్ళ మీద పడాల్సిన అవసరత లేదయ్యా, వాక్యాన్ని విన్నాను, యేసయ్య గొప్పతనాన్ని నేను విన్నాను, ఇప్పటి నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను. యేసయ్య నా కోసం ఇంత తగ్గించుకున్నాడు, నా కొరకు యేసయ్య ప్రాణాన్ని ఇచ్చారు, ఇంత బాధను అనుభవించారు, కాబట్టి నేను మారు మనసు పొంది నేను చక్కగా దేవుని సన్నిధిలో ఉంటానని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట,
నువ్వు బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, పాటలు పాడినా, నువ్వు చర్చికి ఎంత కానుకిచ్చినా, నీ జీవితంలో మార్పు లేకపోతే, మారు మనస్సు లేకపోతే, ఆ మారు మనస్సుకు ఉన్న లక్షణం తగ్గింపు గుణం. ఏంటి చెప్పండి? తగ్గింపు గుణం. మన దేవుని సన్నిధిలో అన్నీ నాకు కావాలని కోరుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే తగ్గించబడతావో దేవుడు నీ తగ్గింపులో నుంచి నిన్ను పైకి హెచ్చిస్తాడు. నిన్ను దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చిస్తాడు. తగ్గింపు స్వభావం చాలా గొప్పది. అందుకే ఈ రోజుల్లో చాలామందికి తగ్గించుకునే స్వభావం చాలామందికి తెలియదు. యేసు ప్రభు తాను తగ్గించుకున్నాడు. మన నిమిత్తమై ప్రాణమిచ్చాడు, రక్తము కార్చాడు. మనం ఎన్ని సంవత్సరాలు ఇలాగ చర్చికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేసినా, మన జీవితంలో తగ్గింపు గుణము లేకపోతే, మంచి స్వభావము లేకపోతే, దేవుణ్ణి గౌరవించగలిగినటువంటి ఆ విధేయత, ఆ స్థితి నీ జీవితంలో లేకపోతే నీ జీవితం అంతా జీరోనే. ఏం చెప్పండి? జీరోగా మార్చబడుతుంది. అందుకే యేసు ప్రభువును, ఆ యేసు ప్రభు యొక్క త్యాగాన్ని చూచి, ఆయన మరణాన్ని చూచి చాలామంది మార్చబడ్డారు. రౌడీ సీటర్లు మార్చబడ్డారు, నరహంతకులు మార్చబడ్డారు, వ్యభిచారులు, దొంగలు అనేకులు మార్చబడ్డారు. అనేకులు మార్చబడి తగ్గించుకొని దేవుని పనిని చేసేవారు ఉన్నారు. మీ అందరికీ చెప్పే మాట, నేను కూడా ఒకనాటి కాలంలో అన్య కుటుంబంలో జన్మించిన వాడిని. యేసు ప్రభు అంటే నాకు ఇష్టము లేదు. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేదు. ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబం, మనుషులను చంపే కుటుంబం మాది. మనుషులను చంపుకుంటా భయంకరంగా జీవించేటువంటి జీవితాలు మావి. అల్లరిగా తిరిగేటువంటి పరిస్థితులు, లోకానుసారంగా తిరిగే పరిస్థితులు. నేను అందరిని నమ్ముతాను, కానీ యేసు ప్రభువుని మాత్రము నేను నమ్మను. నాకున్న చెడ్డ గుణం ఏంటో తెలుసా? అదే. యేసు ప్రభుని నమ్మను. యేసు ప్రభు అంటే ఎవరు చూసినాం పో యేసు ప్రభుని అనుకునేవారు. అంటే యేసు ప్రభు మీద ద్వేషం పెంచుకోవడానికి గల కారణం అంటే, నా ఉద్దేశం ఏంటంటే, అసలు దేవుడు అనేవాడు చంపేవాడుగా ఉండాలి కానీ చచ్చిపోయేవాడుగా ఉండకూడదని నా సిద్ధాంతం. ఏంటంట? దేవుడు అంటే చంపేవాడుగా ఉండాలి కానీ చచ్చిపోయేవాడిగా ఉండకూడదు. నేను అనుకునేవాడిని, అసలు ఆ 3 మేకులు పీక్కోలేని ఆయన ఏం దేవుడు అబ్బా? 3 మేకులే పీక్కోలేని వాడు, 3 మేకులు పీక్కోలేని వాడు అలా దేవుని బిడ్డలను ఎలా రక్షిస్తాడు అనుకునేవాడిని. అంటే ఒకనాటి కాలంలో నేను సీనియర్ని, ఇప్పుడు జూనియర్లు వచ్చారు. తల మీద 4 ఎంటికలు కూడా ఉండవు. ప్రతోడు సిలువను ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? అందుకే నా జూనియర్లు అందరికీ చెప్పే మాట ఒకటే ఈ లైవ్ ద్వారా, నీ సీనియర్నరా బాబు, నీ సీనియర్ని ఒకప్పుడు, మీరు జూనియర్లు, కానీ మీరు కూడా నాలాగా సేవ చేస్తారు. ఆమెను చెప్పండి ఒకసారి, మీ సొమ్ము పోతుందా? చెప్పండి, ఆమెను చెప్పండి. ఒకడు ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతూ ఉంటాడు. యేసు ప్రభు 3 మేకులు పీక్కోలేడు, 3 మేకులు తీయలేడు. అరే నాయన, నీ కూడా అలా అనుకున్నట్టునే నేను అనుకున్నా, నా పాపం అన్నబడి మేకు ఆయన పీకకపోతే పరలోకంలో కానీ భూలోకంలో, భూమి కింద ఉన్న లోకంలో ఎవడు పీకలేడు. ఒక్కరే పీకగలిగింది ఆయన నజరుడైన యేసు. ఆయన నజరేయుడైన యేసు, ఆయన మాత్రమే మనకున్న మేకులో, మనకున్న పాపం అనబడే మేకు పీకగలిగిన సమర్థుడు ఆయన. ఎవరి వలన కాదు. అరే అస్తమానం 3 మేకలు అంటే, నా దేవుడు చంపేవాడు కాదు. దేన్ని చంపగలుగుతున్నంటే మనిషిలో ఉన్న పాపాన్ని చంపగలిగిన వాడు ఆయన. చెప్పండి, మనుషులను చంపడానికి వచ్చిన వాడు కాదు. మనుషులను చంపడానికి వచ్చిన వాడు కాదు. మనిషిలో ఉన్న పాపాన్ని, మనిషిలో ఉన్న క్రోధాన్ని, మనిషిలో ఉన్న నరహత్యను, మనిషిలో ఉన్న భయంకరమైన తత్వాన్ని చంపడానికి వచ్చిన వాడు. ఎందుకనంటే ఆయన తగ్గించుకొని సిలువ వేయబడుతుంటే ఆయన ఓడిపోయారనుకున్నారు, కానీ కాదు, ఓడిపోలేదు. ఆయన మనల్ని గెలిపించాడు ఓడిపోయి. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకునేవాడిని, దేవుడు అంటే ఎలా ఉండాలా? ఒక్క మాట అంటే తలకై 3 ముక్కలు 100 ముక్కలు కావాలా అనుకునేవాడిని. ఎన్ని ముక్కలు కావాలంట చెప్పండి అమ్మా? దేవుడు అంటే, దేవుణ్ణి ఎవడైనా అన్నారనుకోండి, ఎన్ని ముక్కలు కావాలా? 1000 ముక్కలు కావాలా తల అనుకునేవాడిని. కానీ నీకు బదులు, నాకు బదులు ఆయన నలిగిపోయి మనందరి కొరకు ప్రాణమిచ్చి ఆయన నిన్ను నన్ను బ్రతికించారు. చప్పట్లు కొడదాం ఒకసారి.
దేవునికి మహిమగా. పక్కకు చూస్తున్నాం, చూడకండి, పక్కకు చూడకండి, ముగింపులోకి వస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రభువు ఆయన మన జీవితంలో ఒకనాటి కాలంలో యేసు ప్రభువును అసహించుకునే వ్యక్తిని నేను మార్చబడ్డా. ఓ మాటలో చెప్పాలంటే నాకంటే మీరందరూ సీనియర్లే. భక్తిలో కానీ ప్రభువుని నమ్ముకున్న దాంట్లో కానీ మీరందరూ నాకంటే సీనియర్లే. జూనియర్లా సీనియర్లా చెప్పండి అమ్మా. జూనియర్లు కూడా ఉంటారులేండి, అవునా కదా? అమ్మ జూనియరే, ఇక్కడ ఉన్న అమ్మ కూడా జూనియరే. సీనియరా? జూనియరేనా? సీనియర్ అమ్మ. కొత్తగా నమ్ముకున్నారా మీరు కూడా? మాట్లాడరేమ్మా. ఎన్ని సంవత్సరాలు వేసాను నమ్ముకొని? ఎన్ని సంవత్సరాలమ్మా? చెప్పమ్మా బంగారు తల్లి. మర్చిపోయినావా? ఎట్లమ్మా ప్రభువుని నమ్ముకుందు మర్చిపోతే ఎట్లా? అయ్యా నువ్వు చెప్పయ్యా. 10 years అంటే నీ సీనియర్ నీకంటే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది సీనియర్లు ఉన్నారు, జూనియర్లు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారి ప్రభువును నమ్మినటువంటి మన జీవితం మరుగుజ్జులాగా ఉండకూడదు. ఎలాగ ఉండకూడదు? పొట్టెలను చూసావమ్మా? ఆవలిస్తున్న తల్లి చూసావా అమ్మా? పొట్టెలను చూసారా? ఎంతమంది చూసారు పొట్టిగా ఉన్నాళ్ళని? ఎవరు చూడట్లేదు ఏమ్మా? మిగతా వాళ్ళంతా నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చినట్టున్నారు. తల్లులో తీసుకెళ్ళి మిమ్మల్ని అందరూ నల్లమల్ల అడవుల్లో పడేసి రావాలా? ఏమి పొట్టెలను చూసారంటే ఎవరు చూసామని చెప్పరు? ఎంతమంది చూసారు పొట్టెలని? కొంచెం చేతులు ఎత్తండి అమ్మా తల్లులు. ఏమ్మా పైన అమ్మ పొట్టెలను చూసారా? పొట్టోడు పెరుగుతాడా? వాడిని కొలిములు వేసి సాగబిగితే, లేదంటే ట్రాక్టర్లు కట్టి అవతలో ట్రాక్టర్ ఇవతలో ట్రాక్టర్ కట్టి లాగితే సాగుతాడా? పీసులు అవుతాడు, కానీ ఆ మనిషి మాత్రం ఏం చేయడు. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న మనము మరుగుజ్జులాగా ఉన్నాం. ఎలాగున్నాం? మరుగుజ్జు అంటే పొట్టితనం. ఇంకా విశ్వాసం ఎదగల, ఇంకా భక్తి ఎదగల, ఇంకా ప్రభు సన్నిధిలో ప్రార్థించే స్థితి ఎదగల, ప్రభు కొరకు కానికిచ్చే విధానం తెలియలా, దేవుని మందిరానికి వచ్చేటువంటి దాంట్లో పెరగట్లా. అంటే మరుగుజ్జు, పొట్టితనం. ఇంకా అంతే అంతే అంతే. ఇంకా మన భక్తి మారలా, మన బ్రతుకులు మారలా, మన విశ్వాసం మారలా, మన జీవితాలు మారలా. అంతే 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 ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక నాటి కాలంలో నేను ఇంతున్నోడిని, ఇప్పుడు ఎంతైనాను? మాట్లాడరేమ్మా? ఎంత అయినా? దాదాపు నేను ఒక 6 అడుగులు దాదాపు ఉంటా. 6 అడుగులు ఎదిగినాను నేను ఇప్పుడు. మాట్లాడరేమ్మా? చెప్పాలా? అంటే 6 అడుగులు ఎదిగా, ఇంకా ఎదగాలని ఆశ, ఇంకా ప్రభు కొరకు బ్రతకాలన్న ఆశ, ఇంకా ప్రభుని గురించి ప్రపంచానికి చెప్పాలన్న ఆశ. అంటే నాకు వచ్చే కూడా టైం లేదు. ఏసన్న గారు పాపం ఆయన బాగా మంచి తెలియగలిగినోడు. ఆయన నెలకు ముందే ఫోన్ చేసి, సార్ మీరు ఒక గుర్తుపెట్టుకోండి సార్ అని అన్నాడు. సరే ఏసన్న గారు, ఎందుకంటే రోజు ప్రోగ్రామ్స్, పగులు కార్యక్రమాలు, సాయంకాలం కార్యక్రమాలు, రోజు బిజీ, ఏదో కార్యక్రమాలు ఖచ్చితంగా. మరి ఏసన్న గారు అడగగానే తప్పకుండా ఏసన్న గారు మళ్ళీ మర్చిపోతాను సార్ అంటే, ఇంకా మాట ఇచ్చినాక అయిపోయింది. ఇంకా ఖచ్చితంగా వచ్చేది. మాట ఇచ్చాక పాపం నీ సెల్ ఫోన్ ఆడావిడిగా వస్తా 2 సెల్ ఫోన్లు మర్చిపోతే ఫోన్ చేస్తున్నారు. పాపం టెన్షన్ పడుతున్నారు, ఏంటి సార్ ఫోన్ ఎత్తట్లేదు, ఏమైందని మర్చిపోయి వచ్చాం. మేము అప్పుడు అనుకున్నా, పాపం చాలా టెన్షన్ పడుతుంటారు మన వాళ్ళు అని అనుకున్నా. గమనించే మాట ఏంటంటే, ఎందుకు వారు ఆహ్వానించారు? ఎందుకు సంఘ పెద్దలు, సంఘ యూత్, సంఘ కాపురు అందరూ ఎందుకు ఆహ్వానించారంటే, కేవలం మీరు మరుగుజ్జుగా ఉన్న మీరు ఈరోజు యేసు రక్తము ద్వారా, సిలువ ద్వారా మీరు సాగకొట్టబడి మీ భక్తి పెరగాల. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తం అయితే మరలా వచ్చే సంవత్సరానికి మీరంతా ఎలాగుండాలి చెప్పండి అమ్మా? వెనక నుంచి ముందుకు వచ్చి కూర్చోవాలా అమ్మా? వెనక నుంచి వచ్చి ఎక్కడ కూర్చోవాలా? ముందు వచ్చి కూర్చోవాలా? లేకపోతే నిద్రపోవాలా? లేకపోతే పిల్లలతో ఆడిపోవాలా? మిమ్మల్ని సరి చేయడానికి దాదాపు 15 నిమిషాలు పెట్టిన టైం. ఎక్కడ అమ్మా? మిమ్మల్ని అంటే వాక్యం వైపు తిప్పడానికి ఎన్ని నిమిషాలు పెట్టింది? 15 నిమిషాలు. 20 నిమిషాలని తీసుకుంటారు మీరు గొప్పోళ్ళు, అవునా కదా? అంటే మిమ్మల్ని నీటి దగ్గరకు తీసుకురావడానికి, నీళ్ళ దగ్గరకు తీసుకోవడానికి ఎంతసేపు టైం పట్టింది? వాక్యం అనే నీళ్ళ దగ్గర తీసుకోవడానికి ఎంత సమయం పట్టింది? 20 నిమిషాలు, 15 నిమిషాలు పట్టింది. మరలా వచ్చే సంవత్సరానికి మీరు ఇలా ఉండకూడదు. ప్రశాంతంగా, నెమ్మదిగా మరలా సార్, మీ లాంటి దండి మందిని చూసినాం సార్ అంటారా?
మీలాంటి వాళ్ళని చాలామంది చూసాం. మా దండిగా వస్తారు మా చర్చికి పాస్టర్లు. ఒక్క కూర కాదు, రకరకాలైన కూరలు. అవునా కదా? చెప్పండి. ఒక కూర అది ఒక్క తిండి కాదు మేము తినేది, చాలా వాక్యాలు వింటాం. చివరిగా ముగిస్తున్నాం, దయచేసి వినండి. ఒకరోజు కాలువలో కప్పలు ఉన్నాయంట, కొన్ని కప్పలు ఉన్నాయంట. పాపం ఒక కొత్త కప్ప ఏం చేసిందంటే, ఆ కొత్త కప్ప పాపం దారి తప్పి ఆ నీళ్ళలోకి వచ్చి ఒక బండ కిందకి వెళ్ళిపోయిందంట. బండ కిందకి వెళ్ళిపోతే ఆ కప్ప చాకలైన వచ్చి అలాగా బండ మీద ఏం చేస్తున్నాడు, బట్టలు ఉతుకుతూ ఉంటే ఈ బండ కింద ఉన్న కప్ప, అమ్మో ఇదేంటో బండ పగిలిపోయేటట్లుగా ఉంది, దీని కింద ఉంటే నేను చచ్చిపోతా అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోతే కొన్ని కప్పలు బాగా ఊకుంటూ వచ్చాయి. వస్తే ఊగులాడుకుంటూ వస్తే ఈ కప్పనుంది దాంట్లో బండ కిందకి వెళ్ళిపోతున్నాయి కప్పలు. అవి ఆగండి ఆగండి అని అంటుందంట ఈ కప్ప. ఏం చెప్పావు? ఆ బండ కింద శబ్దం వస్తుంది, చాకలైన బట్టలు ఉతుకుతున్నారు, బండ ఇరిగిపోతే మీరు చచ్చిపోతారు అని అందంట. అంటే ఈ కప్పలు అన్నాయంట, ఓ నంది కొట్టుకూరు సంఘంలో ఏమనుకుంటున్నాం మేము, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాం, మా తాత ముత్తాత. అవునా? నంది కొట్టుకూరు సంఘంలో నేనే స్థాపించింది, నేనే ఫస్ట్ పాటలు పడింది, ఏమనుకుంటున్నాం, ఏం కాదు మేము పోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయిందంట. పాపం చాకలైన ఏం చేశాడు, ఒక్కసారి బాగా ఎన్న మురిగిపోలేదని కోపం వచ్చి ఆ దెబ్బ కొడితే బండ ఏమైపోయింది, పగిలిపోయింది. దీని కింద కప్పలు ఏమైపోయాయి చెప్పండి అమ్మా, ఏమైపోయాయి? పాస్టర్ అయ్యా, ఎంతోమంది వాక్యం చెప్పడానికి బట్టలు ఉతకడానికి వస్తారు, ఎంతోమంది. ఎంతమంది వదిలేం మేము? అవునా కదా? ఎంతోమంది వాక్యం చెప్పికి వస్తారు. ఏ కొత్తనా? గమనించే మాట ఏంటంటే, పెద్దలో మాట అన్నారు, మనిషికో మాట. నేనేమనలే, మీరే అన్నారు. మనిషికో మాట చెప్పండి అమ్మా. మీకో మాట ఏం చెప్పండి, మీకో మాట. దెబ్బ వద్దు, దెబ్బ పడితే మనం ఏం చేయలేం చెప్పండి, కోలుకుంటామా? అందుకే మనం మారాలా. ఏం చేయాలా? తగ్గించుకున్నాడు యేసయ్య, మన నిమిత్తం ప్రాణం పెట్టారు. ఏం చేశారు? ప్రాణం ఇచ్చారు. అందుకే మీ అందరికీ చెప్పే మాట, దేవుని పిల్లలారా, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు డిసిప్లైన్ పాటించాలా. ఏం పాటించాలా చెప్పండి అమ్మా. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ సైలెంట్ కూర్చుంటాడా, ఎగురుతాడా అమ్మా? గట్టి చెప్పాలి. ఒక ఆఫీసులోకి ఉద్యోగం చేయడానికి వెళ్తే అక్కడ ఎలా ఉంటాడు? కర్నూలులో ఒకరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిపోతే ఒక ఆయన అంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. వెళ్ళిపోతే ఆయన అస్సలు చిన్న మాట్లాడుతున్నా, మాట్లాడద్దండి సార్ సీసీ కెమెరాలో చూస్తున్నాడు అంటాడు. ఏమంటాడు? మాట్లాడ, సైలెంట్, అడసద్దండి అంటే. హాస్పిటల్లో బయట కూర్చున్నా కూడా ఎలా కూర్చోవాలంట చెప్పండి అమ్మా. నీకు రోగం ఉందని చూపించుకుని వెళ్తేనే చాలా జాగ్రత్తగా ఉండాలంట, అడసకూడదంట. మరి మనకున్న పాపం అనబడే రోగం తీసివేయబడాలంటే ఆయన సన్నిధిలో ఇంకా శ్రద్ధగా మనం కూర్చోవాలా, ఇంకా సైలెంట్గా కూర్చోవాలి, ఇంకా నెమ్మదిగా కూర్చోవాలి. అందుకే దేవుని పిల్లలారా, ముగింపులోకి వస్తూ మీ అందరికీ చెప్పే మాట, తగ్గించుకొనేను. ఏం చేశాడు యేసయ్య? కొడుతుంటే తగ్గించుకున్నాడు, ఉమ్ములు వేస్తే తగ్గించుకున్నాడు, మేకులు కొడుతుంటే తగ్గించుకున్నాడు, తలకు ముళ్ళ కిరీటం పెడితే తగ్గించుకున్నాడు. ఆయన ఎన్నెన్నో ఇబ్బందులు పొందాడు, ఎన్నో శ్రమలు పొందాడు. గమనించే మాట. అందుకే మనం మారాలా. ఒకసారి నిలబడదాం అందరం, ఒకసారి అందరూ నిలబడదాం. స్టాండ్, అందరు నిలబడండి. అందుకే ఆయన సిలువలో జరిగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. తగ్గించుకున్నారు. మరి నిజ జీవితంలో తగ్గించుకుంటున్నావు అమ్మ? మాట్లాడకండి, నిలబడండి, కళ్ళు మూసుకోండి, ఒక పాట పాడుకుందాం. మాట్లాడకూడదు, దయచేసి ఎవరు మాట్లాడకూడదు. రెండు చేతులు జోడించండి, కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు జోడిద్దాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే.
సిలువలో సాగింది యాత్ర, మొత్తం కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని కళ్ళు మూసుకోవాలి. దయగల పాత్ర. కళ్ళు ఎవరు తెరవకండి, రెండు చేతులు జోడించి. పాలుగారి దేహంబు పైన పాపాత్ముల కురుడాలెన్నో, పాలుగారి దేహంబు పైన పాపాత్ముల కురుడాలెన్నో. అయ్యో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి. కళ్ళు మూసుకొని నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చేతులు జోడించి పాడదాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, అయ్యో నీకోసమే కదా. ముందు నిలచి నవ్వింది మరి ఒకరు, ఏలన చేయబడ్డారు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. అమ్మ అందరూ మోకాళ్ళ మీద ఉందాం, కూర్చోవద్దు, మోకాళ్ళ మీద ఉందాం. ఒక్క 2-3 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మీరు అరవకండి, గట్టిగా మాట్లాడకండి, మోకాళ్ళ మీద ఉండండి. ఒక 2 minutes ధ్యానం చేసుకుందాం. దయచేసి ఎవ్వరు మౌనంగా ఉండకండి. దయచేసి ప్రభువుని చూడండి. ప్రభువుని చూస్తూ చేతులు పైకెత్తి ఒకసారి చేతులు పైకెత్తుదామా. ఒక 3 minutes ధ్యానం. పాస్టర్ గారు కళ్ళు మూసుకుందాం. స్తోత్రం. అందరము 2 చేతులు పైకెత్తి ప్రభువారి వైపు చూస్తూ, స్తోత్రములయ్యా. దేవా, చేతులు పైకెత్తుదామా. నా కొరకు నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు దాసునిగా, నిన్ను నీవు మనిషిగా మార్చుకుని లోకానికి వచ్చావయ్యా. మీకు వందనాలు నాయనా అని దేవునికి వందనాలు చెల్లిందాం. ఆ మహిమను, ఆ పరలోకాన్ని, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక, దీనునిగా, మానవునిగా, రిక్తునిగా నా కొరకు నిన్ను నీవు తగ్గించుకొని వచ్చివేసిన దేవా, మీకు స్తోత్రాలు నాయనా. ఏ పాటి వారమయ్యా మేము, మట్టిలో నుండి తీయబడిన మాకు మహిమలోనికి మమ్మను చేర్చడానికి మహిలోనికి దిగి వచ్చినటువంటి మహిమ స్వరూపివైన దేవా, మీకు స్తోత్రములు నాయనా. పాపముల చేతను అపరాధముల చేతను మేము చచ్చిన వారై ఉండగా మా కొరకు మరణించడానికై
మా కొరకు శ్రమ పొందడానికై, మా కొరకు ఉమ్ములు వేయబడిన కొరకై, మా కొరకు దెబ్బలను భరించుట కొరకై, మా కొరకు హింసను సహించుట కొరకై, మా కొరకు నీ సర్వస్వమును ధారబోయుటకై, నీ ప్రాణాన్ని నీ రక్తాన్ని మా కొరకు దానముగా ఇవ్వడానికై నిన్ను నీవు తగ్గించుకొని మానవుడిగా దాసునిగా వచ్చివేసినటువంటి దేవా మీకు వందనాలు నాయనా అని ప్రభువానికి వందనాలు చెల్లిందాము. ఎవరు చేయనటువంటి త్యాగము, ఎవరు చూపనటువంటి ప్రేమ, ఎవరు చూపనటువంటి కనికరము మానవులమైన మాపై, దారి తప్పిపోయి గొర్రెనై తిరిగినటువంటి మాపై చూపినటువంటి దేవ మీకు వందనములు నాయనా అని ఆయన వైపు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు, స్తోత్రం 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 నాయన. కృప చూపించండి, దీవించండి, దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. సిలువనెక్కి నాకై మరణించితివే, తిరిగి లేచి నన్ను బ్రతికించితివే. పాపినైన నన్నే కోరుకుంటీవే, నీ సిలువ రక్తముతో కడిగితివే. నీ రుణమేలా తీర్చుకుందు యేసయ్యా, నా హృదయమే స్వీకరించు మెస్సయ్యా. ప్రార్థన. మహాగణమైన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రములు, స్తుతులు.